ఇలా ఉంటే మంచిది, ఇలా ఉంటే మంచిది, ఈ డిసిప్లిన్డ్గా ఉంటే మంచిది, ఇలా పొద్దున్నే లేస్తే మంచిది, లేకపోతే అట్లా చదివితే మంచిది, మోకాళ్ళు వంగే నేను వాక్యం చదువుతాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ చరిత్రలో చాలామంది భక్తులు మోకాళ్ళు వంగే వాక్యం చదివేవాళ్ళు. వాళ్ళందరూ గొప్ప గొప్ప సేవ చేసిన వాళ్ళు. ఎవరు నేను మాట్లాడుతుంది కేవలం భక్త్ సింగ్ గారి గురించి మాత్రమే కాదు, ప్యూరిటన్స్ గురించి కూడా గొప్ప సేవ చేసి దేవుని వాక్యాన్ని అనేకమైన కామెంటరీస్ని మనకు అందించిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలని ఇష్టపడిన వాళ్ళే. మంచిది, అవన్నీ మంచివి. కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ పాటిస్తారు, చర్చికి పోరు. ఇవన్నీ పాటిస్తారు. నువ్వు బైబిల్ మొత్తం ఎన్నిసార్లు చదివావు? నేను బైబిల్ మొత్తం కంటత పెడతాను తెలుసా. మంచిది, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. నేను ఇప్పటికీ బైబిల్ మొత్తం ఒక 10 సార్లు చదువుకుంటాను తెలుసా. నువ్వు ఎన్నిసార్లు చదివావు? ఇట్ ఈస్ వెరీ గుడ్. ఒక షెడ్యూల్ పెట్టుకొని, ఒక ప్లాన్ పెట్టుకొని, ఇయర్లీ ప్లాను ఏదో పెట్టుకొని చక్కగా బైబిల్ మొత్తం పూర్తి చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. కంటత పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పని. కానీ కంటత పెడతాడు, బైబిల్ అంతా చదువుతాడు, 10 సార్లు చదువుంటాడు, 20 సార్లు చదువుంటాడు. నువ్వే సంఘంలో సభ్యుడు బాబు అని అంటే, ఏదో అప్పుడప్పుడు అక్కడక్కడ వెళ్తుంటానులే, ఆన్లైను అది ఇది. ఇప్పుడు అసలు పే చేయలేదు. ఎవడన్నా ఈ ప్రశ్న అడిగామనుకో, అసలు తడుముకోకుండా ఏముందని అసలు సంఘాలు ఏం జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు, ఆన్లైనేగా, అన్నీ ఆన్లైనేగా అని చెప్పేస్తున్నారు చాలా సింపుల్గా. ఏం ప్రాబ్లం లేదు. సభ్యుడినే. ఎప్పుడు సభ్యుడిని? 1998లో ఒక సంఘానికి సభ్యుడిని. మరి ఇప్పుడేం చేస్తున్నావు బాబు అని అంటే, ఇప్పుడు ఇంకేం చేస్తావు, ఇప్పుడు మొత్తం ఆన్లైనేగా, ఆన్లైన్. సరే 1998 నుంచి మళ్ళీ కరోనా వచ్చింది 2019లోనే కదా, అప్పుడు దాకా ఏం చేసావు అది చెప్పడం. ఇట్లాంటి వాళ్ళని చూస్తే అసలు నువ్వు క్రైస్తవుడువా, నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు క్రీస్తులో లేవు. సహోదరుడా నువ్వు క్రీస్తులో లేవు. యు ఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తులో లేవు. నువ్వు నరకానికి వెళ్తున్నావేమో చూసుకో. అమ్మాయికి ఆపేసావా? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పాలనిపిస్తుంది. కానీ చెప్పేలోపే వీడేమంటాడంటే, నేను సంఘం ఏముందండి, నేను వాక్యం ఇప్పటికీ ఒక 10 సార్లు బైబిల్ చదివాను. నువ్వు ఎన్నిసార్లు చదివావు చెప్పు? బైబిల్ లేదని నేను చెప్తా, నువ్వు చెప్తావా అంటాడు. ఇంకా ఆడితో మనం ఏం మాట్లాడలేము. నేను ఆ మీటింగ్లకి వెళ్ళా, ఈ మీటింగ్లకి వెళ్తా ఉంటా తెలుసా, నేను పరిచర్య చేస్తూ ఉంటాను తెలుసా. ఏం పరిచర్య? ఆడు పిలిస్తే వీడు పిలిస్తే ఏదో వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటా తెలుసా అంటాడు. ఇంకేం మాట్లాడతాం? నీకంటే నేను చాలా బెటర్ క్రిస్టియన్ని అన్నట్లుగా చెప్పేస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళతో మనం ఏమీ మాట్లాడలేము కదా. దేవుని రాజ్యం భోజనము, పానము, మీటింగులకు తిరగడము, బైబిల్ కంటత పెట్టడము, బైబిల్ 10 సార్లు పూర్తి చేయడము కాదు. అటువంటి నేషనలిజం లేదు దేవుని రాజ్యానికి. అది ఈ లోక సంబంధమైనది కాదు. అది దానికి ఒక ప్రాంతము లేదు. అది ఎప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనది కాదు. దేవుని రాజ్యం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా. నెవర్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నెవర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ నెవర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ ఇటర్నల్. It is something eternal which will be reflected in our hearts. మన హృదయాల్లో ప్రతిబింబించేటువంటి నిత్యమైనటువంటిది దేవుని రాజ్యం అంటే. కాబట్టి మన హృదయాల్లో దాని ప్రతిబింబము కనిపిస్తూ ఉంటుంది. అందుకనే
హృదయాలకు సంబంధించిన వాటిలోకి వచ్చేస్తున్నాడు. భోజనము పానము కాదు, కానీ ఏంటంట? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఇవేంటనేది మరలా మనం చూద్దాం. ఫస్ట్ నుంచి మనం పరిశీలించుకుంటా వచ్చి తర్వాత మళ్ళీ లాస్ట్లో వీటి గురించి మనం ఆలోచించేద్దాం. సో 13వ వచనంలోకి వెళ్ళండి. కాగా మనం ఇక మీదట ఒకరికొకటి తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఏంటంట? మనము తీర్పు తీర్చకుండా ఉందాం. ఇదియు కాక నిశ్చయించుకొనుడి, ఒకటి నిశ్చయించుకొనుడి. ఈ విధంగా మనం దాన్ని చదువుకోవాలి, ఎందుకంటే గ్రీక్లో అలానే ఉంది. మనము ఎవరికి తీర్పు తీర్చొద్దు, కానీ ఇలా నిశ్చయించుకుందాం, ఇలా నిర్ణయించుకుందాం. ఇన్ఫ్యాక్ట్ నిజానికి మనం ఎవరికి తీర్పు తీర్చకుందుము, తీర్పు తీర్చడం అనేటువంటి మాటకి గ్రీక్లో ఉపయోగించబడినటువంటి పదం క్రిమోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. నిశ్చయించుకుందాం అనింది కదా, అదేనా? నిశ్చయించుకొనుడి అనింది కదా. ఈ నిశ్చయించుకోవడం అనేటువంటి పదానికి కూడా ఉపయోగించబడిన పదం క్రిమోస్ అనే పదమే. క్రిమేటే అనేటువంటి పదం సేమ్ పదం ఇంకొక ఫామ్లో ఉపయోగించారు. అర్థమవుతుందా చెప్పింది? అందుకని కింగ్ జేమ్స్ వర్షన్లో ఏముంటుంది అని అంటే, లెట్ us నాట్ జడ్జ్ వన్ అనదర్ అని ఇస్తాడు. తర్వాత ఏమి ఇస్తాడు అని అంటే, బట్ లెట్ us జడ్జ్ దిస్ అని ఇస్తాడు. అలా ఉంటుంది కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే. ఈఎస్విలో కానీ ఎన్ఏఎస్బిలో కానీ బట్ లెట్ us డిసైడ్ అనేటువంటి పదం రాయబడింది. అయితే అది తప్పేం కాదు. ఎందుకు అని అంటే, ఈ క్రీమో అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి, రెండు విధాలుగా. అంటే అది కొంచెం బ్రాడ్ టర్మ్ అన్నమాట. దాన్ని తీర్పు అనేటువంటి మాటకు బదులుగా వాడచ్చు, నిర్ణయం అనేటువంటి పదానికి కూడా బదులుగా వాడచ్చు. నిర్ణయం కొంచెం మధ్యస్థంగా ఉన్నటువంటి వర్డ్ నేను డిక్షనరీలో వాటిల్లో పరిశీలించినప్పుడు నాకు కనిపించినటువంటి ఒక వర్డ్ ఏంటి అని అంటే కంక్లూజన్, కమింగ్ టు ఏ కంక్లూజన్ అనేటువంటి యూసేజ్. తెలుగులో ఏమనాలి దాన్ని? ఒక నిర్ధారణకి రావడం అనొచ్చా? ఒక నిర్ధారణకి రావడం. సో ఈ పదం రెండు చోట్ల ఇదే పదం ఉపయోగించాడు ఆ వచనంలో. అంటే కాగా మనం ఇక మీదట ఒకడి గురించి ఒకళ్ళము ఒకరి గురించి ఒకరము ఒక నిర్ధారణకు రావడం, లేకపోతే తీర్పు తీర్చడం, ఒక కంక్లూజన్కి రావడం. మన తర్వాత మనం మిడ్ వీక్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఏంటి అసలు జడ్జిమెంట్ అంటే ఏంటి, తీర్పు తీర్చడం అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. ఒక వ్యక్తి గురించి నిర్ధారించడం, ఇక వీడు వేస్ట్, వీడు మారడు అని నిర్ధారణ చేసుకోవడం, దాన్ని తీర్పు తీర్చడం. సో ఒకరి గురించి ఒకరి నిర్ధారణకి మనం రావద్దు. ఆ విధంగా దాన్ని చదువుకుందాం. నిర్ధారణకు రావద్దు, కానీ వీడు ఏం పని చేస్తున్నాడు, ఎలాంటి పనులు చేస్తున్నాడు, ఎలా సమయం స్పెండ్ చేస్తున్నాడు, లేకపోతే ఎట్లా ఎవరితో మాట్లాడుతున్నాడు, స్నేహం చేస్తున్నాడు, పరిశీలన చేయకపోతే ఇంకా సహోదర ప్రేమ ఎందుకు, సహవాసం ఎందుకు? పరిశీలన చేసుకుందాం. ఏదైనా ఆందోళనకరంగా ఉంటే హెచ్చరిక చేద్దాం, డిసిప్లిన్ చేద్దాం. కానీ ఒక వ్యక్తి గురించి అంత తొందరగా ఒక నిర్ధారణకు మనం రావద్దు. ప్రతి ఒక్కడిని నిర్ధారణ చేసేటువంటి పరిస్థితిలో ఉండద్దు. ఆత్మీయ జీవితం సరిగ్గా లేనప్పుడు,
వీడు దేవుని కోసం బ్రతుకుటైన దేవుని కోసం, మరణించుటైన దేవుని కోసం అనేటువంటి పద్ధతిలో వీడు లేడు అనిపించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆపి కొంచెం సరి చేసుకోమని మనం అడగవచ్చు. అది ఆ వ్యక్తి మంచి కోసం, ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ఆ విధమైన హెచ్చరికలు మనం చేసుకుంటాం ఒకరికొకరు. కానీ అలా కాకుండా 24 గంటలు ఒకరి గురించి ఏం నిర్ధారణ చేద్దాం, ఏం కంక్లూడ్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉండడం అనేటువంటిది మంచిది కాదు. సో ఆ విధంగా మనం ఒకరి కోసం ఒకరు ఒకరినొకరు నిర్ధారించుకోవడానికి, ఒకరి గురించి ఒకరు ఒక నిర్ధారణలోకి రావడానికి మనం ప్రయత్నించకుందుము, అలా చేయకుండా ఉందాము. కానీ సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు మీ గురించే ఒక నిర్ధారణకి రండి, ఒక కంక్లూషన్కి రండి. అర్థమవుతుందా? మీ గురించి మీరు, మీ ఆలోచన విధానం గురించి మీరే ఒక కంక్లూషన్కి రండి. నువ్వెట్లా ఆలోచిస్తున్నావో నువ్వు జడ్జి చేసుకో. ఫస్ట్ నువ్వు తీర్పు తీర్చుకో కూర్చొని ఆలోచించి. నువ్వు చేయాల్సింది అది. దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అంతేగాని పక్కనోడిని తీర్పు తీర్చడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. సరే, యూదుడితో మాట్లాడితే, ఓ యూదుడా, క్రీస్తు యేసులో ఉన్నటువంటి స్వతంత్రం ఏంటో నీకు అర్థం కావట్లా, కొంచెం బలహీనుడు వాడు యూదుడు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ యూదుడు వాడితో మాట్లాడితే, యూదుడా, సరే నువ్వు కొన్ని డిసిప్లిన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నావు, ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని ఆహార పద్ధతులు అవన్నీ కూడా పాటిద్దాం, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నావు. ఓకే, మంచిది, పాటిస్తున్నావు, ఓకే, పర్వాలేదు. యేసుక్రీస్తు కోసమే బ్రతుకుతున్నావు కదా, ఓకే. కానీ నీ పక్కన ఉన్నటువంటి అన్యుడైనటువంటి సహోదరుడు ఉన్నాడే, అనుడైన సహోదరుడు అన్నీ తింటాడు, ప్రతిరోజుని పవిత్రంగా ఎంచుకుంటాడు, అన్ని రోజుల్లో డిఫరెన్స్ చూడడం, దినాల్లో అన్ని ఆహారాలని ఆయన తినేస్తాడు. ఆ అన్యుడు అనేటువంటి వ్యక్తి, అతన్ని చూసి నువ్వేం చేయకూడదు, తీర్పు తీర్చొద్దు అని యూదుడితో చెప్తాడు. అన్యుడితో మాట్లాడాలి అని అంటే అన్యుడితో ఏం మాట్లాడతాడు? ఓ అన్యుడా, ఆ వ్యక్తి నిన్ను తీర్పు తీరుస్తున్నాడేమో అని పొద్దుకులు వాడి గురించి ఆలోచించదు దయచేసి. ఎంత వాక్యం చెప్పిన తర్వాత కూడా మళ్ళా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాం మనం. అది మన దరిద్రం. ఎంత వాక్యం చెప్పిన తర్వాత కూడా తీర్పు తీర్చొద్దు, నీ గురించి నువ్వు తీర్పు తీర్చుకో, పక్కన గురించి తీర్పు తీర్చడానికి ఎక్కువ సమయం స్పెండ్ చేయడం కాదు అని చెప్పిన తర్వాత కూడా దాన్ని కూడా మన పక్కనోడికి అప్లై చేస్తాం. వాడు నన్ను తీర్పు తీర్చడానికి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నాడు, వాడి గురించి తీర్పు తీర్చుకోవట్లేదు. ఇది మన దరిద్రం, మన భ్రష్టత్వం, డిప్రావిటీ. కాబట్టి అన్యుడా, వాడు నన్ను తీర్పు తీరుస్తున్నాడేమో అని కాన్షియస్గా ఉండాల్సిన అవసరం లేదు. నీ గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేసుకుంటే ఈ జబ్బు ఉండదు, ఈ దరిద్రం ఉండదు. జడ్జ్ యువర్ సెల్ఫ్. నేను ఎక్కువ ఆలోచించేస్తున్నానా? ఎక్కువ పక్కన వాళ్ళ మీద ఆలోచిస్తున్నానా? ఎక్కువ తప్పంతా పక్కన వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేస్తున్నానా? నేనేమన్నా నా గురించి తక్కువ ఆలోచించుకొని పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? పక్కన వాళ్ళ తప్పులు కనిపెట్టడానికే నేను ఇష్టపడుతున్నానా? నా గురించి ఎంతసేపు ఆలోచించుకున్నాను, నా గురించి ఎంతసేపు కన్నీరు గాచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాను, నాలో ఉన్నటువంటి బలహీనతల గురించి ఎంతసేపు నేను ప్రభు దగ్గర స్పెండ్ చేశాను. దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకుందా? వాడి గురించి ఆలోచిస్తా కూర్చుంటున్నానా? విక్టిమిజంలో ఉంటున్నానా? నేనే విక్టిమ్ని, అందరు బాగానే ఉన్నారు, అందరిని టార్గెట్ చేస్తున్నారు, నేనే పశ్చాత్తాపం పడుతూ
నేను నా గురించి నేనే ఆలోచించుకొని దేవుని దగ్గర బ్యాటిల్ చేస్తున్నాను, మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా నన్నే టార్గెట్ చేశారు. ఎంత కాంప్లెక్స్గా ఆలోచించగలమో కదా మనం. కాబట్టి ఇక్కడ అన్యుడికి కూడా చెప్పాలి అని అంటే పౌలు ఏం చెప్తున్నాడు అని అంటే, జడ్జ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఆలోచించుకో, నువ్వే ఒక నిర్ధారణకి రా. ముందు నీ గురించి నువ్వు ఒక నిర్ధారణకి రా. ముందు నీ గురించి నువ్వు ఒక నిశ్చయతకు రా. నిశ్చయించుకొనుడి తెలుగులో, డిసైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా, ESVలో డిసైడ్. ఏం డిసైడ్ చేసుకోవాలి? ఏం డిసైడ్ చేసుకోవాలంటే ఎవ్వరికి కూడా స్టంబ్లింగ్ బ్లాక్గా ఉండకూడదని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏదైనాను నిషిద్ధమని సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుండా ఉండాలని నిన్ను నువ్వు నిర్ధారించుకో. నిన్ను నువ్వు నీకై నువ్వే నిర్ధారించుకోమని ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. చూడండి తర్వాత 14, సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు అర్థమైందా? యూదుడైనటువంటి సహోదరుడిని ఎందుకు బలహీన సహోదరుడు అన్నాడో, ఎందుకు బలహీన సహోదరుడు అన్నాడు అని అంటే, అసలు ఏది కూడా సహజ సిద్ధంగా, ఏది కూడా, ఏ ఆహారం కూడా, ఏ జంతువు కూడా నిషిద్ధము కాదు అని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు చెప్తుంది ఈ మాట? పౌలు, పరిసయ్యుడిగా పనిచేసిన పౌలు, బెన్యామీను గోత్రికుడు అయినటువంటి పౌలు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినటువంటి పౌలు తన ఐడియాలజికల్ నేషనలిజం, Pharisee is no one but an ideological nationalist, పరిసయ్యుడు. ఆ విధంగా ఉన్నటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నేను ఒక యూదుడిని చెప్తున్నాను, సహజముగా ఏది కూడా ఏం కాదంట, నిషిద్ధము కానే కాదు. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నిషిద్ధమని ఒకడు ఎంచుకుంటే వాడికి అది నిషిద్ధమే. దీన్ని నిషిద్ధమని ఎంచుకోవడం నా ఆత్మీయ జీవితానికి మేలు అని వాడు అనుకుంటే వాడికి అది నిషిద్ధం. దీన్ని నిషిద్ధమని ఎంచుకుంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ మై స్పిరిచువల్ డిసిప్లిన్, ఇట్ విల్ హెల్ప్ టు డిసిప్లిన్ మై సెల్ఫ్ అనుకుంటే, నన్ను నేను క్రమశిక్షణలో పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే, ఎస్, వానికి అది నిషిద్ధమే. నిషిద్ధమే అవుతుందా? 15, ఈ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? యూదుడితోనా అన్యుడితోనా? ఇద్దరితో మాట్లాడుతున్నాడు తీసుకోవచ్చు, కానీ ఈ ప్యాసేజ్ జాగ్రత్తగా మనం గమనిస్తే, లేకపోతే ఆ వర్స్ మనం, ఆ అడ్రస్సింగ్ మనం గమనిస్తే ఇది మోస్ట్లీ అన్యుడితో మాట్లాడుతున్నట్టు ఉంది కదా. అన్యుడి వైపు చూస్తున్నాడు. ఇప్పుడు అన్యుడి వైపు చూసి మాట్లాడుతున్నాడు, జెంటైల్ వైపు చూసి మాట్లాడుతున్నాడు. నువ్వు అన్నీ తింటావు, నీకేది నిషిద్ధమైనది కాదు. ఏది నిషిద్ధమైనది కాదు నాకు కూడా తెలుసు, నేను రూఢిగా నమ్ముతున్నాను, నేను కూడా నీ పక్షానే ఉన్నాను. ఏది నిషిద్ధమైనది కాదు, అన్నీ తినొచ్చు. యూదుడినై నేను చెప్తున్నా, నీ పక్షానే ఉంటున్నా అని అన్యుడితో మాట్లాడుతున్నా. కానీ ఓ అన్యుడా, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు.
నువ్వన్నీ తింటావు, మంచిదే తినొచ్చు, కానీ నువ్వు తినడం వల్ల నీ సహోదరుడు దుఃఖిస్తున్నాడు అనుకో, నువ్వు ప్రేమ కలిగి నడుచుకునేవాడివి అవ్వవు. అంటే మొత్తం మీ ఇంట్లో కూడా తినకుండా బంద్ చేసేసి మానేయమని కాదు. వాడి ఇంటికి పిలిచి వాడికి ఇష్టం లేనటువంటి జంతువుని వాడి ముందే వండుకొని వాడికే పెడితే ఎట్లా ఉంటుంది? దుఃఖపడతాడా? దుఃఖపడ్డా? అరే నేను ఇది తినకూడదు అనుకున్నానే, వీడేంటి తెలిసి కూడా తీసుకొచ్చి పెడుతున్నాడు, తినవాయ్ పౌలే చెప్పాడు ఏది నిశ్చితం కాదని తిన అంటే అక్కడ ఏం కనిపిస్తుందో తెలుసా? యారగెన్స్, ఇంకా రూడ్ బిహేవియర్ కదా. సో యారగెన్స్ అండ్ రూడ్ బిహేవియర్ అక్కడ కనిపిస్తా ఉంది. సో నువ్వు ప్రేమ కలిగి నడుచుకోవట్లేదు అబ్బాయి, అది ప్రేమ అవుతుందా? సహోదర ప్రేమ అవుతుందా? అంటే మొత్తం నువ్వు మానే మీ ఇంట్లో కూడా తినబాకని కాదు దానికి అర్థం. సమాజంగా ఉన్నప్పుడు లేకపోతే వాడితో సాంగత్యం చేసేటప్పుడు వాడిని విసిగిచ్చే విధంగా, వాడిని ఇబ్బంది పెట్టే విధంగా నీ తిండి అలవాటు ఉంటే నువ్వు ప్రేమ కలిగి సహోదర ప్రేమ కలిగి నడుచుకోవట్లా కదా. నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కాదు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. క్రీస్తు ఎవరి కోసం మరణించాడో అంటే నీ సహోదరుడు, ఆ వ్యక్తి కోసం క్రీస్తు మరణించాడు. అసలు ఈ మొత్తం ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతుంది సెయింట్స్ గురించే, తోటి సహోదరులతో ఉన్నటువంటి సాంగత్యం గురించే. సో అతడు సంఘంలో సభ్యుడు, రక్షింపబడ్డాడు. రక్షింపబడిన ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పగలిగేటువంటి ఒక స్పష్టంగా మనం చెప్పగలిగేటువంటి మాట ఏంటి? వీడి కోసం యేసుక్రీస్తు మరణించాడు. సంఘం కోసమే కదా యేసుక్రీస్తు మరణించింది. సో ఎవరి కోసమైతే ఆయన మరణించాడో, ప్రభు మరణించాడో వాడిని పాడు చెయ్యకుము. పాడు చెయ్యకుము అంటే ఏంటో తెలుసా? అది చాలా స్ట్రాంగ్ వర్డ్ యాక్చువల్గా. గ్రీక్లో కనుక మనం చూస్తే పాడు చెయ్యవద్దు అంటే చాలా స్ట్రాంగ్ వర్డ్ అనమాట. అది ఖండం చేయడం అనేటువంటి ఒక అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అది శపించడం అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. నరకానికి పంపించడం అనే అర్థం ఇస్తూ ఉంటుంది. చూడండి, కొంచెం హైపర్బోల్ అంటారు అన్నమాట దీన్ని. కొంచెం ఎగ్జాజరేటెడ్ లాంగ్వేజ్ వాడడం పౌలు పత్రికల్లో మనం చూస్తాం. సో ఇట్స్ అ బిట్ ఆఫ్ హైపర్బోల్. వాడిని నరకానికి పంపించదు ప్రభు. వాడి కోసం మరణిస్తే వాడు నరకానికి పోకూడదని నువ్వెందుకు నరకానికి పంపిస్తావు అనే అర్థం వస్తుంది. అదేంటి, నరకానికి పంపించవచ్చా ఇతను? ఒక వ్యక్తి నువ్వు నరకానికి పో అంటే ఎవరు నరకానికి పోరులే, కానీ ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. కొంతమంది అతి తెలివి పరులు ఉంటారు. నువ్వెవడు నాకు చెప్పడానికి, వాడెవడు నాకు చెప్పడానికి? సహోదరులు అంటే ఓకే, సహోదరులు అంటే సహోదరులు అంతే. వాళ్ళెవరు నాకు చెప్పడానికి, నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి, నా జీవితం గురించి మాట్లాడడానికి వాడెవడు, నా జీవితం గురించి సలహాలు ఇవ్వడానికి వీడెవడు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేని చెప్పడానికి ఆమె ఎవరు, నువ్వు రక్షణానందంలో ఉన్నావా లేదో చూసుకో అని చెప్పడానికి ఆమె ఎవరు, నువ్వు రక్షింపడ్డావో లేదో సరి చూసుకో అని హెచ్చరించడానికి వాడెవడు? నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను, ఇన్ని రోజుల నుంచి వాక్యం వింటున్నాను, కంటత పెడుతున్నాను, చదువుతున్నాను, ఎన్నెన్నో చేస్తున్నాను, వాడెవడు? నాకు దేవునితోటి సంబంధం ఉంది, నాకు దేవునితోటి, దేవుడు నాకు చెప్తున్నాడు, దేవునికి నాకు మధ్యలో మేము చూసుకుంటాం లేపో అని. అది తెలివి అన్నమాట. అర్థమవుతుందా? ఒకవేళ ఈ పద్ధతే కనుక రైట్ అయితే అసలు పౌలు ఈ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు, ఈ హైపర్ బోల్ ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ ఎగ్జాజరేటెడ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు అని అంటే,
ఒక సహోదరుడు మరొక సహోదరుని, మరి ముఖ్యంగా 2-3 సాక్షులతో కూడా, లేకపోతే 2-3 సాక్షులతో కూడా, లేకపోతే సంఘ నాయకుడైనటువంటి సహోదరుడు కావచ్చు, 2-3 సాక్షులతో కూడా సహోదరులు వచ్చి నువ్వు నరకానికి వెళ్తున్నావు జాగ్రత్త అని చెప్తే ఫిక్స్ అయిపోవచ్చు నువ్వు నరకానికి వెళ్తున్నావు అని. మత్తయి సువార్త 18:18 కంటత పెట్టుకోవచ్చు అసలు దీన్ని. మత్తయి సువార్త 18:18 తొందరగా, చాలా క్రాస్ రిఫరెన్సెస్ ఉన్నాయి, తొందర చదవకపోతే చాలా టైం అయిపోద్ది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని. చాలా, ఇంకెంతకంటే ఏం కావాలి? చర్చ్ డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక సహోదరుడు పాపం చేస్తే వాడిని ఎలా డీల్ చేయాలి అని మాట్లాడుతూ ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్న మాటలు. 2-3 మీరు కలిసి వెళ్ళండి, మీతో నేను ఉంటా. 2-3 కలిసి వెళ్ళండి, నేను ఉంటా. 2-3 ప్రార్థన చేస్తే నువ్వు ఉన్నావని చెప్పావు ప్రభా, రాయ్యా మా మధ్యలో ఉండు అంటే ఉండి ఏం చేయడానికో తెలుసా? తీర్పు తీర్చడానికి. చచ్చావే, ఆ ప్రార్థన ఇంకోసారి చేయబాకండి ఎవరు. ఎక్కడ 2-3 నానామో లేఖిపిస్తే అక్కడ నేను ఉంటాను అన్నావు. తీర్పు తీర్చడానికి, తీర్పు తీర్చడానికి. 2-3 మీరు కూడుకోండి, ఏకీభవించండి, వెళ్ళండి, నేనుంటా మీతో పాటు. నువ్వు వెళ్ళి వాడితో మీరు వెళ్ళి వాడితో చెప్పండి, రేయ్ నువ్వు నరకానికి వెళ్తున్నావు జాగ్రత్త, నీ జీవితం బాగలేదని చెప్పండి, నేనున్నా మీతోటి. మీరు చెప్తే నేను చెప్పినట్టే పో. అది మత్తయి 18:18. మీరు భూమి మీద ఏది బంధింతురో పరలోకం మీద బంధింపబడినట్లు, భూమి మీద ఏది విప్పుతారో పరలోకం మందు కూడా విప్పబడినట్లే. ఏంటి ఈ పవర్? అర్థమవుతుందా? సంఘానికి ప్రభు ఇచ్చిన పవర్. తోటి సహోదరులకు దేవుడిచ్చినటువంటి అధికారం, వాక్యం ఇచ్చిన అధికారం. అఫ్కోర్స్ వాక్యముకు ఉన్నటువంటి అధికారం, వాక్యం మీద నిలబడుతున్నటువంటి సహోదరునికి ఆ వాక్య అధికారాన్ని అమలు చేస్తున్నాడు అంతే. ఆ సహోదరుడు అధికారం లేదు, ఆ వాక్యంలో ఉన్న అధికారాన్ని ఏం చేస్తున్నాడు? అమలు చేస్తున్నాడు. 2-3 వెళ్ళండి, వాక్యం చెప్తుంది, అమలు చేస్తున్నాడు. అది చేయకపోతే అది నిజమైన మంచి సంఘం కాదు. అది సంఘం పవిత్రంగా నిలబడలేదు, దేవునికి ఇష్టంగా నిలబడలేదు ఈ డిసిప్లిన్ లేకపోతే. సో మీరు ఏది బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధింపబడినట్టే. ఇక్కడ మీరు ఏం మాట్లాడతారో పరలోకంలో దాన్ని నేను రాటిఫై చేస్తాను, దాన్ని నేను సీల్ చేస్తాను, దాన్ని నేను ఫైనలైజ్ చేసేస్తాను. వాక్యం మీద నిజంగా నిలబడి నీ ఆత్మీయ జీవితం కోసం నిజంగా ఆలోచించేటువంటి సహోదరుడుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సహోదరుడు మాట్లాడిన ప్రతి మాట స్వార్థం లేకుండా, బాసిజం చూపించాలనేటువంటి తాపత్రయం లేకుండా దేవుని వాక్యం చేత శాచ్యురేట్ అయినటువంటి సహోదరుల గురించి మాట్లాడుతున్నా. అట్లా కాకుండా చాలామంది వాక్యం ఉండదు, ఏమీ ఉండదు, సిద్ధాంతం తెలియదు, వాక్యం తెలియదు, వాక్యం ఏం చెప్తుందో తెలియదు, రాజ్యాన్ని స్థాపించాలనే తాపత్రయంలో ఉంటారు, బాసిజం చూపించాలనే తాపత్రయంలో ఉంటారు. బయట ఎక్కడ విలువ ఉండదు, ఆ విలువంతా కూడా ఇక్కడ సంఘంలో చూపించడానికి, ప్రతాపం అంతా సంఘంలో చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి పక్కన పెట్టేసి నిజమైన సహోదరుడికి మాటకి ఎంత విలువిచ్చాడో తెలుసా దేవుడు? ఇది సాక్షాత్ ప్రభు చెప్తున్న మాటలు. మత్తయి 18:18. ఇంత శక్తి ఉంది కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఆ శక్తిని జాగ్రత్తగా వాడుకోండి అంటున్నాడు. అర్థమవుతుందా చెప్పింది? ఇంత శక్తి ఉంది కాబట్టి
జాగ్రత్తగా వాడుకోండి. అనవసరంగా ఎందుకు పిచ్చి పిచ్చి వాటికి వాడతారు ఈ శక్తిని? ఓ అన్యుడా, సహోదరుడా, నీ మాటకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఇద్దరు ముగ్గురుగా కలిసి వెళ్ళి ఒక వ్యక్తిని తీర్పు తీరిస్తే చాలా శక్తి ఉందయ్యా. దేవుడు ఎంత విలువిచ్చాడు నీ మాటకి. నువ్వు అనవసరమైన వాటికి నువ్వు ఆ మాటల్ని నువ్వు వాడతావా? నీ మాటకి దేవుడు ఇంత విలువిస్తే, ఇంత గౌరవం ఇస్తే, అనవసరమైన వాటి కోసం నువ్వు ఎందుకు వాడతావు? వాడికి ఇష్టం లేదని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి వాడికి ఇష్టం లేని మాంసం వండుకొని తిని వాడికి పడ్డానికి ప్రయత్నం చేసి వాడికి చిరాకు తెప్పించి వాడు ఏదైనా అంటే, ఏయ్ నువ్వు నన్ను తీర్పు తీరుస్తున్నావు, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాడతావు నీ మాటల్ని? ఎంత గౌరవించాడు నీ మాటల్ని దేవుడు, ఎంత గౌరవించాడో తెలుసా? ఎంత విలువనిస్తున్నాడో తెలుసా మీ మాటలకి దేవుడు? మీరు ఇక్కడ బంధిస్తే పరలోకంలో బంధింపబడుతుంది, ఇక్కడ విప్పితే పరలోకంలో విప్పబడుతుంది. కాబట్టి నీ సహోదరుడు ప్రభువుకి దూరమవుతున్న దాఖలాలని కనిపించినప్పుడు, ప్రభువుకి దూరమైపోతున్నటువంటి పరిస్థితిని కనిపించినప్పుడు, వాడి మంచి కోసం, వాడి కోసం, వాడి ఆత్మీయ జీవితం కోసం, వాడిని కట్టడం కోసం, వాడిని తిరిగి సమకూర్చడం కోసం, వాడిని తిరిగి బలపరచడం కోసం వాడు నీ మాటల్ని వాడిని డిసిప్లిన్ చేసి, అవసరమైతే ఎక్స్కమ్యూనికేట్ చేసి, మరలా వాడిని అడుక్కొని మరలా తెచ్చుకొని వాడిలో పశ్చాత్తాపాన్ని పుట్టించి దేవునికి వాడిని దగ్గర చేయడం కోసం వాడు నీ మాటల్ని. ఎందుకు అనవసరమైన వాటికి వాడతావు? అందుకనే ఆ హైపర్ బోల్ యూజ్ చేశాడు పౌలు. ఇప్పుడు అర్థమైంది ఎందుకు యూజ్ చేశాడో? ఏం హైపర్ బోల్ అది? మళ్ళా చదవండి. ఏం హైపర్ బోలు? భూమి మీద. రోమిల రాసిన పత్రిక వచ్చేసి రోమిల రాసిన పత్రిక 14:15 నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగిన వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చెయ్యకుము. పాడు చేయడం చాలా పెద్ద పదం తెలుసా? ఇంగ్లీష్, తెలుగులో చాలా సింపుల్గా. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది? డెస్ట్రాయ్ అని ఉంది కదా. డెస్ట్రాయ్ చాలా పెద్ద పదం అది. Yes, you can destroy. Yes, you can destroy. Don't use that. Don't use your eldership. Don't use your deaconship. Don't use your membership as a responsible member. Don't use it for silly things. Don't use it for silly judgments. Destroy చేయొద్దు అనవసరంగా. వాడి కోసం క్రీస్తు చనిపోయాడు. 16 మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. మీకున్న మేలైనది అంటే మేలైనది ఉంది నీ దగ్గర, మంచి ఆలోచన ఉంది, క్రీస్తులో ఉన్న స్వతంత్రం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ధర్మశాస్త్రానికి నేను లోనైన వాడిని కాదు కానీ క్రీస్తుకు లోనైన వాడిని నువ్వు తెలుసుకున్నావు. క్రీస్తు కోసం నీ జీవితాన్ని ఇచ్చి ఆయన కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టి నువ్వు బ్రతుకుతున్నావు, ఆయన కోసం బ్రతికేస్తున్నావు, బాగానే ఉంది. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఇక ధర్మశాస్త్రం నా మీద యజమాయిషి చేయదు కదా అని మంచిగానే ఆలోచించావు. నేను అన్నీ తినొచ్చు అని చెప్పి అన్నీ తినేస్తున్నావు, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, మంచిది. ఓకే, వాడికి చెడు అయినది నీకేంటి? నీకున్న మెచ్యూరిటీని బట్టి వాడు చెడు అనుకున్నది నీకేంటి? మంచిది. కానీ నీకున్న ఈ మంచి మెచ్యూరిటీ దూషణ పాలు అవ్వనివ్వద్దు. నీకున్న ఈ మంచి పరిపక్వత దూషణ పాలు అవనివ్వద్దు. దూషణ పాలు అవనివ్వద్దు. అర్థమవుతుందా? నువ్వేం చేస్తావు? మోకాళ్ళు వంగే ప్రార్థన చేయాల్సిన అవసరం లేదురా బాబు,
మోకాళ్ళొంగే బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, మామూలుగా చదువు చాలు. ఏంటి ఆచారాలు ఏంటి అని చెప్పి నువ్వు వాడిని డిస్పైజ్ చేస్తావు. వాడేమో మోకాళ్ళు అనకుండా బైబిల్ ముట్టుకోగలవా, ముట్టుకుంటున్నావా, చిచి నేను అలా చేయను, నేను ఎప్పుడు మోకాళ్ళు నుండే ప్రార్థన చేస్తాను అని వీడు అంటుంటాడు. వాడిని చూసి ఈ గర్వం ఏంట్రా బాబు, నువ్వేంటి నీ పరిచయుడిలాగా ఉన్నావు, పనికి మాలినాడు అని చెప్పి వాడిని నువ్వు డిస్పైజ్ చేస్తావు. సరే మంచిది, అవసరం లేదు అని నీకున్న పరిపక్వత బాగానే ఉంది, వాడికి కొంచెం పరిపక్వత లేదు, కొంచెం బలహీనుడు, వాడు అదే ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనుకుందాం. ఓకే, బలహీనతను బట్టి కాకుండా కొంతమంది మా అయ్యగారు అలా చెప్పారు కాబట్టి, మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి చేస్తే బెటర్ ఏమో అని చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు బలహీనులు. అట్లా కాకుండా దేవుని పట్ల ప్రేమను బట్టి, దేవుని పట్ల భయాన్ని బట్టి మోకాళ్ళు వంగేసి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. దేవుని పట్ల భయం వాళ్ళ మీదకి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగాలనిపించి మోకాళ్ళు వంగి ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు అసలు మనకంటే చాలా గొప్ప వ్యక్తులు. సో వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఈ డిసిప్లిన్ పెట్టుకుంటే మంచిది, ఈ డిసిప్లిన్ ఉండాలి కదా, మా పాస్టర్ గారు చెప్పారు కదా అనుకొని కొంతమంది చేస్తూ ఉంటారు. ఓకే పర్వాలేదు. వాడిని చూసి నువ్వేం చేస్తావంటే అసహించుకుంటావు. వాడేం చేస్తాడు ఇక నెక్స్ట్, ఈడేంటి తెగ అసహించుకుంటున్నాడు నన్ను, ఈడేంటి నన్ను ఏదో పరిచయుడు అంటున్నాడు, అసలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు లేదా చూద్దామని ఈడు చూస్తాడు. ఈడు చూస్తే నువ్వు ఏం చేస్తూ ఉంటావు అంటే ఒకరోజు ప్రార్థన చేసుకోవడం మానేస్తావు, ఒకరోజు ప్రార్థన చేయడం ఏదో పొరపాటున మానేస్తావు, కొన్ని రోజులు లేదా ప్రార్థన చేసుకోవడం మానేస్తావు. వీడు దాన్ని పట్టుకుంటాడు, వీడు దాన్ని పట్టుకొని చూసావా ఇంతే ఉంటుంది డిసిప్లిన్ లేకపోతే. భ్రష్టుడు అయిపోయాడు, వాడు వేస్ట్ అయిపోయాడు, ఉపయోగం లేదు, దేవునికి దూరం అయిపోయాడు, ఈ పనికిరాడు ఇక్కడ దేవునికి అని ఈడు అంటుంటాడు. ఇది మెచ్యూరిటీ కాదు, ఇలాంటి డిసిప్లిన్ వండి తీరాలి. ఈ ఆహార పదార్థం తినకూడదు, అంతే, తింటే అదిగో అళ్ళగైపోతా అని వీడు నిర్ధారణ చేసుకుంటాడు. అపవిత్రమైన తిన్నాడు, అపవిత్రమైన పనులు చేస్తున్నాడు, ఊరక నిద్రపోతున్నాడు, లేజీ ఫెలో గాను. అవి తినడం బట్టి తయారయ్యాడు. ఊరక రాశాడా దేవుడు బైబిల్లో తినొద్దని? ఇప్పుడు ఏమైపోయింది? వాడికి ఉన్న మెచ్యూరిటీ ఏమైపోయింది? దూషణ పాలైపోయింది కదా. వాడికి ఉన్న మెచ్యూరిటీ దూషణ పాలైపోయింది. కాబట్టి దూషణ పాలవనివ్వద్దు, హంబుల్గా ఉండు, హంబుల్గా ఉండు. సహోదరుడు నువ్వు తినవా, పర్లేదులే, నాకెందుకు తినొచ్చు అనుకుంటున్నా, నేను ఇవన్నీ అనవసరం అని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను తింటున్నాను. సరే నువ్వు ఉన్నప్పుడు నేను తిననులే, సరే మీ ఇంట్లో మా ఇంటికి నువ్వు వచ్చినప్పుడు నేను పెట్టనులే, సరే నీ ఇష్టం అని హంబుల్గా ఉన్నావు అనుకో, వాడు కూడా గ్రేషియస్గా ఉంటాడు నీ పట్ల, వాడు కూడా నీ పట్ల కృపాయుక్తంగా ఉంటాడు, వాడు కూడా నీ పట్ల ఎలా ఉంటాడు? దూషించడానికి ప్రయత్నం చేయకుండా సాత్వికంగా కృపాయుక్తంగా ఉంటాడు. లేకపోతే ఏమైపోతావు? దూషణ పాలైపోతావు. నీకున్న మెచ్యూరిటీ దూషణ పాలు చేయొద్దు. 17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైనది. మళ్ళా ఫస్ట్ నేను మాట్లాడిన మాటల్లోకి వెళ్ళిపోండి. ఇది ఇటర్నల్ థింగ్లోకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా మనల్ని పౌలు నిత్యమైనటువంటి సత్యంలోకి నడిపిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి ప్రవర్తన గురించి చెప్తూ మరలా నిత్యమైనటువంటి విషయానికి దాన్ని జతపరుస్తున్నాడు అని నేను చెప్పాను కదా. ఎస్, ఎలా జతపరుస్తున్నాడు? ఆ జతపరిచినటువంటి ఆ నిత్యమైనటువంటి విషయాల్లో హృదయానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ 3 విషయాలు ఏంటో మనం చకచక కొన్ని క్రాస్ రిఫరెన్సెస్ చూసేసుకొని మీకు ఇవ్వాల్సిన వివరణ ఇచ్చేసాను ఆల్రెడీ. క్రాస్ రిఫరెన్సెస్ వరకు చూసుకొని మనం ముగించేసుకుందాం. ఓకే,
ఓకే, సో రైచియస్నెస్, నీతి అన్నాడు కదా. ఏంటి నీతి అని అంటే ఇక్కడ మాట్లాడుతున్న నీతి దేని గురించి అని అంటే నీతియుక్తమైనటువంటి నడవడి గురించి, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం రోమిలకు రాసిన పత్రిక స్టడీకి ముందే ఫస్ట్ చాప్టర్లోనే మనం ఒక కాన్సెప్ట్ని మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్. అదేంటి? ఒకటి ఇంప్యూటెడ్ రైచియస్నెస్, క్రీస్తు యొక్క నీతి మన మీద ఆపాదించబడడం. ఇంకొకటి ఏంటో చెప్పండి, గుర్తుందా? ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్ అని మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్. క్రీస్తు నీతి మన మీద ఆపాదించబడినటువంటి నీతి. ఇంకొకటి, మనలో క్రీస్తు నీతి మన మీద ఆపాదించబడిన తర్వాత, క్రీస్తు యందు మన విశ్వాసం ఉంచిన తర్వాత, విశ్వాసమును బట్టి మాత్రమే ఆయన దృష్టిలో మన నీతిమంతులుగా తీర్చబడిన, జస్టిఫై చేయబడిన తర్వాత ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్, శాంక్టిఫికేషన్. మనలోకి నీతియుక్తమైనటువంటి నడవడి, నీతియుక్తమైనటువంటి జీవితము మనలో చిన్నగా దేవుడు ఇస్తా ఉంటాడు అని మనం మాట్లాడుకున్నాం. సో ఆ నీతి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. దేవుని రాజ్యం అంటే నీతియుక్తమైన నడవడి. ఎట్లా వస్తుంది నీతియుక్తమైన నడవడి? ఎట్లా వస్తుంది చూడండి. ఎట్లా వస్తుంది? ఈ మూడు విషయాలు కూడా ఎట్లా వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు, అది మనము సంపాదించుకునేది కాదు. నీతి మనం సంపాదించుకునేది కాదు, ఎందుకంటే దేవుని రాజ్యం మనం సంపాదించుకునేది కాదు కదా. సో దేవుని రాజ్యం అంటే ఈ మూడు. సో ఈ మూడిట్లో ఏది కూడా మనం సంపాదించుకునేది కాదు, మనకి ఇవ్వబడవలసినవే అన్న సంగతి మర్చిపోదు. అర్థమవుతుందా చెప్పింది? మనకు ఇవ్వబడవలసినవే అన్న సంగతి మర్చిపోద్దు. కాబట్టి ఏదో ఒక మార్గాన మనలోకి ఈ మూడు రావాలి. ఏదో ఒక ప్రొసీజర్లో మనలో ఈ మూడు ఇవ్వబడాలి. ఈ మూడిటి యందు మనము ట్రైన్ చేయబడాలి. యూ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ దిస్ 3 ఏదో విధంగా. సో ఏది మనల్ని ఇవి కలిగి ఉండడానికి ట్రైన్ చేస్తాయి? హౌ కెన్ వి be trained to get righteousness in our lives? Okay, first point. తీతుకు రాసిన పత్రిక 2:12. తొందరగా, చాలా ఫాస్ట్గా తీసి చదివేస్తే తొందరగా ముగించేసుకున్నాం. టైటస్, తీతుకు రాసిన పత్రిక 2:12. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. దేవుని యొక్క కృప అనుందా? ఈ లోకంలో రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సరి చదువు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, దేవుని కృప ప్రత్యక్షమై మనల్ని భక్తిహీనతలో నుంచి, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ భక్తితో బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏంటది? దేవుని కృప బోధించుచున్నది. ప్రత్యక్షమై
బోధించుచున్నది కదా. సో ఎవరు బోధిస్తారు మనకి, ఎవరిస్తారు మనకి, ఎవరు కలుగు చేస్తారు మనలో రైచియస్నెస్, నీతి, స్వస్థ బుద్ధి, ఇహలోక సంబంధమైన విడిచిపెట్టుకోవడం, ఇవన్నీ విడిచిపెట్టుకోవడం కాదు, ఇహలోక సంబంధమైనటువంటి మలినం నుంచి మనల్ని దూరం చేయడం, ఇవన్నీ ఎవరు మనకి నేర్పిస్తారు, ఎవరు మన చేత చేయిస్తారు, ఎవరు మనలోకి ఇస్తారు? కృప, రక్షణకరమైన దేవుని కృప. సో గ్రేస్ ట్రైన్స్ అస్ ఇన్ రైచియస్నెస్. కృప మనకి ట్రైనింగ్ ఇస్తుంది రైచియస్నెస్లో. సో మన రక్షణ మనం చేస్తా ఉన్నప్పుడు, రక్షణ సువార్తను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కృప ఏంటో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో నీతి కలుగుతుంది. మన క్రియల్ని బట్టి, మన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి డిసిప్లిన్స్ని బట్టి కాదు. మొదటి పేతురు 2:11 కొంచెం టైం ఎక్కువ అవుతుంది, దయచేసి బేర్ విత్ మీ. ఇది మళ్ళీ ముక్కలుగా చేయడం నాకు ఇష్టం లేదు, తొందరగా లాగిచ్చేద్దామని ఇష్టపడుతున్నాను. ఒక 15 minutes. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఎందుకంట మంచి ప్రవర్తన గలవారై ఎలా ఉండగలుగుతారు? ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఉంటే మంచి ప్రవర్తన వస్తుంది? ఎలా ఉంటే మంచి ప్రవర్తన వస్తుంది? ఏ ఆలోచన ఉంటే వస్తుంది? మీరు ఈ లోకంలో ఎవరు యాత్రికులను పరదేశులున్నారై అని మీరు గ్రహించుకుంటే, నేను యాత్రికుడుగా ఉన్నాను, పరదేశిగా ఉన్నాను, ఈ లోకము శాశ్వతమైన నా గృహము కాదు, నా దేశము పరలోక రాజ్యమని నువ్వు గ్రహించుకుంటే, అది నువ్వు కన్విన్స్ అయితే, అది నువ్వు ఒప్పుకుంటే, అది నువ్వు సాధన చేస్తే, ఈ ఆలోచనలో నువ్వు కొనసాగగలిగితే, నిరీక్షణ హోప్ విల్ ట్రైన్ us ఇన్ రైచియస్నెస్. నిరీక్షణ మనల్ని నీతిమంతమైన జీవితంలోకి, ప్రవర్తనలోకి తీసుకెళ్తుంది. 2 కొరింథీ 3:8 రాసుకోవాలి దయచేసి. ఆన్లైన్లో ఉన్న వారందరూ కూడా రాసుకోండి, పేపర్ పెన్ తీసుకొని. ధ్యానం చేయడానికి చాలా మనకి ఫుడ్ ఉంది. సో ఈ వారం అంతా బీభత్సంగా ధ్యానం చేసుకోవచ్చు. యూ కెన్ ఫీస్ట్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్. సో కొంచెం బేర్ విత్ మీ. 2 Corinthians 3:8 మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఇది ఎంతో అధికమైన మహిమ కలుగు. ఏంటి నీతికి కారణమైన పరిచర్య? ఏ పరిచర్య? మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పరిచర్య, అది రాళ్ల మీద చెక్కబడినటువంటి ఆజ్ఞల ద్వారా వచ్చినటువంటి పరిచర్య, అది మహిమకరమైనది. ఇది ఇంకా మహిమకరమైనది. ఏంటిది? నీతికి కారణమైన పరిచర్య. అది శిక్షకు కారణమైన పరిచర్య, ఇది నీతికి కారణమైన పరిచర్య, నీతిని పుట్టించే పరిచర్య. ఏంటి? ఏం పరిచర్య? ఆత్మ పరిచర్య. ద మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరిలో ఉంటుంది ఈ మినిస్ట్రీ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? ఎవరైతే దేవుని యొక్క ఆత్మకు దత్తపుత్రులుగా మారతారో, అడాప్షన్ ఆఫ్ ద స్పిరిట్ అంటారనమాట. ఎవరైతే దేవుని ఆత్మకు దత్తపుత్రులుగా మారతారో వారిలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పరిచర్య అతి మహిమ కలిగినటువంటి పరిచర్య, నీతిని పుట్టించే పరిచర్య. ఆజ్ఞల ద్వారా ఉన్న పరిచర్య
ఎప్పుడు కూడా నీతిని కలిగించదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి, రాజుగా అంగీకరించి, జీవితం ఇచ్చి ప్రభు కోసం బ్రతుకుతూ, సంఘములో బ్రతుకుతూ ముందుకెళ్తారో, సువార్తని ధ్యానించుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, దినదినము దేవుని సన్నిధిలో పాపాలను బట్టి, బలహీనతలు బట్టి దుఃఖిస్తూ, ఈ పాపం కోసమే కదా ప్రభు ఆ సిలువలోను మరణించావని, ప్రభు సిలువని, ప్రేమని ధ్యానిస్తూ, సంతోషిస్తూ, ఆరాధిస్తూ ఎవరైతే ముందుకెళ్తారో, ఆయన కోసమే బ్రతకాలని నిర్ణయించుకొని ఎవరైతే ముందుకెళ్తారో, ఆ విధంగా రక్షింపబడతారో, అలాంటి విశ్వాసం నుంచి ఎవరైతే రక్షింపబడతారో, ఆ విశ్వాసం నుంచి జస్టిఫై చేయబడి ఉన్నటువంటి వ్యక్తిని ఆత్మ అడాప్షన్ చేసుకుంటుందంట. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసుకుంటాడు? అడాప్ట్ చేసుకుంటాడు. అటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పరిచర్య ప్రారంభం చేస్తాడు. ఈ పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దిస్ విల్ ట్రైన్ us ఇన్ రైచియస్నెస్. ఫస్ట్ ఏం చెప్పాను? గ్రేస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రక్షణకరమైన కృప మనల్ని నీతి యందు తరబిది చేస్తుంది. నిరీక్షణ మనల్ని నీతి యందు తరబిది చేస్తుంది. ఈ లోకం మనకు సంబంధించిన మనం కాదు అనేటువంటి ఆలోచన మనల్ని నీతి యందు తరబిది చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మనల్ని నీతి యందు తరబిది చేస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు తొందరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక, క్రీస్తుని సంపాదించుకోవడానికి సమస్తము నష్టంగా ఎంచేసుకున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రం మూలముగా కలిగేటువంటి నీతి కాక, నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. దేవుడు అనుగ్రహించు నీతి కలిగిన వాడినే, యేసుక్రీస్తు యందు ఉన్నటువంటి నీతి. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ, హియర్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఓకే, ఇంప్యూటెడ్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఓకేనా? సో ఆ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ నాకు ఉన్నప్పుడు ఐ విల్ గెట్ ద ఇన్ఫ్యూజ్డ్ రైచియస్నెస్. సో 4th పాయింట్, వాట్ విల్ ట్రైన్ us in righteousness? The imputed righteousness of Jesus Christ will train us in righteousness. అందుకనే 1 కొరింథీ 1:30, 1 కొరింథీ 1:30, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను గాని అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన ఎవరో యేసయ్య మనకు జ్ఞానమును, నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. చూడండి, నా నీతి నా డిసిప్లిన్స్ నుంచి రాదు, నా నీతి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారం నుంచి రాదు, నా నీతి ఆజ్ఞల్లో నుంచి రాదు. కానీ రాతి పలకల మీద రాసిన ఆజ్ఞల్లో నుంచి నా నీతి రాదు. కానీ నా నీతి యేసయ్య వల్ల వస్తుంది. ఆయనే నా నీతి అని ఆయన యందే అతిశయపడుతూ ఉన్నప్పుడు నీతి యందు నీకు తర్బీదు కలుగుతుంది. ఆ విధమైన ఆలోచన విధానంలో ఉన్నప్పుడు నీతి నీలో కలుగుతుంది.
ఓకే, మన స్వనీతి యందు, లేకపోతే ఇంకో విధంగా హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మీరు, రిజెక్టింగ్, నాట్ బోస్టింగ్ ఇన్ అవర్ సెల్ఫ్ రైచియస్నెస్ విల్ ట్రైన్ us ఇన్ రైచియస్నెస్. స్వనీతి యందు అతిశయపడకుండా ఉండడం మనల్ని నీతిలో తరబిదు చేస్తుంది. సరే, నీతి అయిపోయింది. రెండోది దేవుని రాజ్యం ఏంటంట? సమాధానం అయి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఇదేంటో చూద్దాం. రెండే ఉన్నాయి, అయిపోతుంది, చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1-2-3 వచనాలు. ఎఫెసీ 4:1-2-3 వచనాలు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దీర్ఘశాంతముతో ఎలా నడుచుకుంటావు? ఎలా నడుచుకోగలుగుతావు? వినయముతో, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో. ఓకే, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ పీస్, ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. సమాధానమును బంధము కదా, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు, ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధ కలిగి ఉండడం. సో ఒకరినొకడు సమాధానము కలిగించడం, సమాధానమును బంధము పుట్టించడం, ఐక్యత పుట్టించడం పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. అర్థమవుతుందా? సమాధానం పుట్టించడం, ఐక్యత పుట్టించడం పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? మన కర్తవ్యం ఏంటి? అక్కడ ఇచ్చాడు. మనం ఏం చేయాలని ఇచ్చాడు. ఇంపరేటివ్, అక్కడ ఇంపరేటివ్ స్టేట్మెంట్ ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటి? ప్రేమ, శ్రద్ధ. దేని విషయమే శ్రద్ధ? ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. సైతాను నిరంతరం పోరాడేది దీన్ని పోగొట్టడానికే. సంఘంలో ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ఉండాలి. సహోదరుల మధ్యలో ఐక్యత కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఒక సహోదరుడు ప్రభు నుంచి తప్పిపోతున్నట్టుగా కనిపిస్తే అది ఎందుకు మనకు అనిపించాలి అని అంటే, అలాగా ఆ వ్యక్తి ఈ పలానా సిద్ధాంతాన్ని నుంచి తప్పిపోతున్నాడు, లేకపోతే పలానా గుడ్ థియాలజీ నుంచి తప్పిపోతున్నాడు అని కనుక ఒకవేళ అనిపించింది అనుకో, అది ఎందుకోసం అలా అనిపించాలో తెలుసా? నీకు చాలా థియాలజీ తెలుసు అని చెప్పుకోవడానికి కాదు. ఆ విధంగా తప్పిపోవడం వల్ల మంచి సహోదరుడు, కష్టపడేటువంటి గుణం ఉన్నవాడు, దేవుని కోసం ఎంతగానో ముందుకెళ్ళవలసిన వాడు దేవునికి దూరం అయిపోతాడేమో అనే భయంతో, ప్రేమతో వాడిని తిరిగి సమకూర్చడానికి, దేవునికి దగ్గర చేయడానికి, నీకు దగ్గర చేసుకోవడానికి తాపత్రయంతో వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? బాబు, నువ్వు వేరే విధంగా ఆలోచిస్తున్నావు, నువ్వు వేరే తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్తున్నావు, జాగ్రత్త అని చెప్పాలి. అంతేగాని మళ్ళీ ఐక్యత అంటే ఐక్యత కాపాడుకోమన్నాడు కదా, ఎవడు ఏం తప్పుడు మాటలు చెప్పినా మనం అలా వింటూ తలుపుతూ ఉందామని కాదు దానికి అర్థం. ఎవడు ఏ తప్పుడు పద్ధతుల్లో వెళ్తున్నా ఐక్యత కాపాడుకోవాలి కదా, కాబట్టి చూసి చూడనట్టుగా ఉందాం అని కాదు దానికి అర్థం. వీ హ్యావ్ టు యాక్ట్, బట్ ఐక్యత కాపాడుకోవడానికే చెయ్యాలి ఏదైనా సరే. ఆ సరి చేయడం కూడా ఐక్యత కాపాడుకోవడానికే. మన నుంచి దూరం అయిపోతున్నాడు, మంచి బోధ నుంచి వేరే తప్పుడు బోధలోకి వెళ్ళిపోతున్నాడు అని ఐక్యతను కాపాడుకోవడానికి, ఆ వ్యక్తిని సమకూర్చుకోవడానికి, ఆ వ్యక్తిని తిరిగి హత్తుకోవడానికి, తిరిగి చేర్చుకోవడానికే మన తాపత్రయం ఉండాలి తప్ప నీ జ్ఞానాన్ని ప్రకటించుకోవడానికి కాదు. సో ఈగర్నెస్ టు మెయింటైన్ యూనిటీ, ఐక్యతను కాపాడుకునే తాపత్రయం మనని ఎందులో ట్రైన్ చేస్తుంది? మనలో ఏం పుట్టిస్తుంది? సమాధానము పుట్టిస్తుంది. మనలో సమాధానం, మనసులో సమాధానం. ఆ వ్యక్తి మనసులో సమాధానం వచ్చేస్తుంది తెలుసా? సరైన ఇంటెన్షన్స్ తోటి ఆ వ్యక్తిని కరెక్ట్ చేయడానికి వెళ్ళామంటే ఆ వ్యక్తి హృదయంలో కూడా సమాధానం. ఆఫ్ కోర్స్ ఆ వ్యక్తి దేవునిలో సరిగ్గా ఉంటే
ఆ వ్యక్తి హృదయంలో కూడా సమాధానం వచ్చేస్తుంది. ఒప్పేసుకుంటాడు. ఒప్పుకోలేకపోయినా కనీసం నా కోసమే చెప్తున్నాడు అని గ్రహిస్తాడు. సమాధానం నువ్వు నేను తయారు చేసుకోలేము, పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. ఎలా? హూ విల్ ట్రైన్ అస్, హూ విల్ గ్రాంట్ అస్ పీస్, వాట్ విల్ గ్రాంట్ అస్ పీస్? ఈగర్నెస్ టు మెయింటైన్ యూనిటీ విల్ గ్రాంట్ అస్ పీస్ అమాంగ్ అస్ అవర్ సెల్స్. అలానే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:13, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:13 తొందరగా. వాడిని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. బి ఎట్ పీస్ విత్ ఈచ్ అదర్, రెస్పెక్టింగ్ అండ్ ఎస్టీమింగ్ దోస్ హూ లేబర్ అమాంగ్ యూ అనే మాట రాస్తూ ఉంటాడు. సో సమాధానము కలగడానికి మరొక మార్గం. నువ్వు నేను తయారు చేసుకోలేక సమాధానం అని చెప్పాను, అది కలగాలని చెప్పాను, దేవుని ద్వారా కలగాలని చెప్పాను. ఇంకొక మార్గం ఏంటి అని అంటే, మీ మధ్యలో మన మధ్యలో మన ఆత్మల నిమిత్తం ఎవరైతే లేబర్ చేస్తూ ఉన్నారో, శ్రమిస్తూ ఉన్నారో, అది సంఘ పెద్దలు కావచ్చు, తోటి సహోదరులు కూడా కావచ్చు, మన గురించి ఆలోచిస్తూ, మన గురించి ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మనం ఆత్మీయంగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలని తాపత్రయపడుతూ, మన ఆత్మీయ జీవితం గురించి కనుక్కుంటూ, మన ప్రార్థన జీవితం కనుక్కుంటూ ఉండేటువంటి ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దే ఆర్ లేబరింగ్ ఫర్ అస్. అట్టి వ్యక్తుల్ని మనం ఏం చేయాలి? నువ్వు నన్ను జడ్జి చేస్తుంది అన్నం కాదు. అట్టి వ్యక్తుల్ని ఏం చేయాలి అని అంటే, మనము ఏం చేయాలి? రెట్టింపు ఘనత, రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ దెమ్, రెస్పెక్ట్ దెమ్ అండ్ ఎస్టీమ్ దెమ్. సో మన మధ్యలో ప్రయాసపడే వారిని అతి ఘనంగా చూడుట సమాధానానికి కారకం. అది రాసుకోండి. ఆల్బర్ట్ బార్నెస్ గారు తన కామెంటరీలో ఈ విధంగా ఒక చిన్న పోయం రాశాడు. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. అదేంటంటే, దేవుని ఆత్మ ప్రశాంతమైన పావురం వంటిది. ద హోలీ స్పిరిట్ ఈజ్ అ పీసబుల్ డౌ. పావురం వంటిది. గొడవ జరిగే చోటు నుండి అది ఎగిరిపోతుందండి. ఎక్కడైతే ఇప్పుడు పావురాలు గలబా జరిగే చోట్ల ఉంటాయా, గొడవ జరిగే చోట ఉంటాయా, వెంటనే ఎగిరిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రశాంతమైన పావురం వంటి వాడు అని ఆల్బర్ట్ బార్నెస్ గారు రాస్తా ఉన్నారు. సో యూనిటీ మెయింటైన్ చేయడానికి, గొడవ, ఆర్గ్యుమెంట్, గలిబిలికి తావు ఇవ్వకుండా, ఎస్టీమ్ చేస్తూ, ఒకరినొకరిని రెస్పెక్ట్ చేస్తూ, వినయముతోటి, తగ్గింపుతోటి మనం ప్రవర్తించినప్పుడు, ఎక్స్పెషల్లీ ప్రయాసపడే వారి పట్ల ఇంకా ఎస్టీమ్ తోటి మనం ప్రవర్తించినప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కోసం, వాడి కోసం మనం ప్రయాసపడినప్పుడు, డెఫినెట్లీ దేవుని ఆత్మ అక్కడ ఉంటాడు. దేవుని ఆత్మ సమాధానాన్ని తీసుకొస్తాడు తప్ప గలిబిలిని తీసుకొని రాడు. ఇంకొకటి, పరిశుద్ధాత్మ యందలి సమాధానం. లాస్ట్, పరిశుద్ధాత్మ యందలి సమాధానము, ఆనందము. రోమిల్ రాసిన పత్రిక 5:2 ఒకటే. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు సంతోషపడుతున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును. చాలు అతిశయపడుతున్నాము. రిజాయిస్, వి రిజాయిస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా. సో వి రిజాయిస్. ఎలా రిజాయిస్ చేస్తున్నాం? ఎలా జాయ్ని పొందుతున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జాయ్ని అంటే కృపయందు నిలిచి ఉండుట ద్వారా. కృపయందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? కృపయందు నిలిచి ఉంటే 2 విషయాలు. ఒకటి, పరిశుద్ధాత్మ యందు ఆనందం వస్తుంది.
ఇంకోటి రైచియస్నెస్ కూడా వస్తుంది కదా. మనం ఇందాక మాట్లాడుకున్న మాటల ప్రకారం కృప రైచియస్నెస్లో కూడా మనల్ని ట్రైన్ చేస్తుంది. మంచి నడవడి, నీతియుక్తమైన నడవడిలో మనల్ని ట్రైన్ చేస్తుంది కృప. అలానే పరిశుద్ధాత్మ యందలి సమాధానం కూడా ఇస్తుంది కృప. సో ఈ కృప ఎక్కడి నుంచి వస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 లాస్ట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని. చూసారా, మీలో ఎవరైనా దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోతాడేమోనని అనేటువంటి ఒక కన్సర్న్ని ఇక్కడ పౌలు చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఎవరో కృప నుంచి తప్పిపోతే ఏమవుతారు? ఆ తర్వాత రాసుకుంటూ వస్తాడు. తప్పిపోతే ఏశావు బట్టి భ్రష్టుడుగా మారే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు మీరు ఉండకుండా చూసుకోండి. ఎవడు కూడా కృప నుండి తప్పిపోకుండా చూసుకోండి అని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. దానికంటే ముందు ఉన్నటువంటి పౌలు చెప్పినటువంటి మాటలు కనుక మనం గమనిస్తే, అక్కడ దాని ముందు ఏం చెప్తున్నాడు అని అంటే, మీరు ఒకరితో ఒకరు సమాధానము కలిగి పరిశుద్ధత కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి ఉండండి. సమాధానంలో కాపాడుకోవడానికి, ఐక్యతను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండండి. సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నం ఎప్పుడైతే మీరు నిరంతరం పెడుతూ ఉంటారో, తోటి సహోదరులతో సంఘముతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నాలు ఎప్పుడైతే పెడుతూ ఉంటారో, ప్రయాస ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో, అప్పుడు మీకు అర్థమవుద్ది మీ మధ్యలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు, మీరు ఎటువంటి వ్యక్తులు అని. కృప నుండి దూరమైపోతున్నావా, తప్పిపోతున్నావా, లేకపోతే కృపలో నిలిచి ఉన్నావా అని అప్పుడు అర్థం. కాబట్టి నీ ప్రయత్నం ఐక్యతను కాపాడుకోవడానికి, సహోదరులతో సమాధానాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం, ఇన్ఫ్యాక్ట్ ఇదే కదా పౌలు చెప్పేది మనకి. మళ్ళా రోమిలకు రాసిన పత్రిక 14 కనుక మీరు వచ్చేస్తే అక్కడ పౌలు చెప్పేది దీని గురించే కదా. బలహీన సహోదరుడు, బలమైన సహోదరుడు, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి, ఐక్యతను కాపాడుకోండి. మీ మాట ఎంతో విలువైనది. దేవుడు మీ మాటలకి ఎంతో విలువనిచ్చాడు, శక్తినిచ్చాడు. అనవసరంగా వాటిని వృధా చేయకండి. అనవసరమైనటువంటి తీర్పులు తీర్చకండి. మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత సహోదరులతో ఐక్యత కలిగి ఉండండి. ఆ విధంగా ప్రయాసపడి ప్రయత్నించండి. ఆ విధంగా ప్రయత్నించిన వాడు కృపయందు నిలిచి ఉంటాడు. కృపయందు నిలిచి ఉన్నవాడు ఇందా మనం చూసాం కదా. కృప మనల్ని ఎందులో ట్రైన్ చేస్తుంది? రైచియస్నెస్లో, నీతిని కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మ యందలి సంతోషాన్ని కలుగు చేస్తుంది కృప. చూడండి, ప్రేమ కలిగిన దేవుడు మనకి కృపని బయలుపరచడం మాత్రమే కాదు కానీ, ఆయన కుమారుని యందు కృపని బయలుపరచడం మాత్రమే కాదు కానీ, ఆ కృపను తప్పిపోకుండా నిలిచి ఉండే నిమిత్తము మనకు సహోదరుని సమాజమును, దేవుని సమాజమును, సంఘమును అనుగ్రహించాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడు. ఆ ప్రేమను సద్వినియోగం చేసుకుందాం. సహోదర ప్రేమ కలిగి దేవుని రాజ్య వారసులుగా ఉంటూ దేవుని రాజ్యానికి సాక్షులుగా నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం.